దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మార్చి 14వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 51 నుండి 72 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 62వ వచనం. యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే భూమి మీదను అలాగనే ఆకాశమందును ఆయనకి సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సర్వశక్తిమంతుడు. యేసు ప్రభువారి యొక్క తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనములో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ముందు దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు నీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గర్భఫలాన్ని పొందుకుంటావు అని చెప్పినప్పుడు ముందు ఆలోచించేసింది, భయపడింది. అటు తర్వాత నేను ప్రభు దాసురాలను, ప్రభు చెప్పినట్టు నాకు జరుగునుగా కానీ ఎప్పుడైతే ఆహ్వానించుకుందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని కమ్మి యేసు ప్రభువారు ఆమె గర్భంలోనికి వచ్చాడు. అలాగనే ఈ దినం గొప్ప కార్యం నీకు చేస్తాడు. ఏంటయ్యా అంటే, నీవు కూడా యేసు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వచ్చి నీలో మార్పు దయచేసి నీ యొక్క పాప జీవితాన్ని తొలగించి గొప్పగా సహాయం చేసి తన యొక్క శక్తి, సర్వశక్తిమంతుడు అంటే మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో దేవుడు మనలోనికి వచ్చి మనలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అవును, మనము అడిగేదాన్ని బట్టి, మనం ఆహ్వానించే దాన్ని బట్టి దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వశక్తిమంతుడు. మనకి కార్యం చేయటానికి ఆయనకి శక్తి ఉన్నది. హల్లెలూయా. స్వస్థత విషయంలో కూడా మనం కుష్ఠరోగి వచ్చి ప్రభా నన్ను ముట్టి స్వస్థపరచన్నప్పుడు నన్ను ఎవరు తాకరు ప్రభా, నన్ను ముట్టు నాయన అని బ్రతిలాడుకున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు అతన్ని ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. ఎవరు చేయలేని గొప్ప కార్యాలను ప్రభు చేయగలడండి. గొప్ప కార్యాలను ప్రభు చేయగలడు. నీ జీవితంలో ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 56వ వచనము, అబద్ధ సాక్ష్యము పలకూడదు. యేసు ప్రభు మీద కూడా అనేకమైన అబద్ధ సాక్ష్యాలు కల్పించారు, కానీ అది ఒకదానికొకటి సరిపడలేదు. బాగా గమనించండి, ఇద్దరు అబద్ధ సాక్ష్యాలు పెట్టుకొని మరణశిక్ష విధించాలని ఆశపడుతున్నారు. కానీ అది యేసు ప్రభువారు ఏ యొక్క నోటి మాటతో అయినను తలంపులతో కానీ ఊహతో అయినను దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీరు చూపించగలరా అని అడిగాడు, సవాల్ చేశాడు. ఎవరు కూడా తప్పు చూపించలేకపోయారు. మనం కూడా పేతురులాగా 3 సార్లు పేతురు అబద్ధం ఆడాడు. నేను యేసు ప్రభువుని ఎరగనని చెప్పాడు. ప్రాణభయం వచ్చినప్పుడు అతడు ఎరగనని చెప్పాడు. అయినప్పటికీ ఈరోజు ఆజ్ఞ ఏంటో తెలిసిన 72వ వచనం మనం చూసినట్లయితే, పేతురు తాను అబద్ధము చేసింది జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చెను. అవునండి, అంటే సంతాపపడాలి. పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడి దేవుడు నేను ఎంతగా అబద్ధం ఆడానా, ఈ విధంగా నేను ప్రభుని ఎరగనని చెప్పానా. ఒక చిన్న అమ్మాయి వచ్చి కూడా ప్రధాన యాజకుని ఇంట్లో పనిచేసే పనిగత్తి కూడా వచ్చి అడిగినప్పుడు భయపడిపోయాడండి. అయితే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఏడుస్తామో దేవుడు మళ్ళీ క్షమించి పేతుని బలంగా వాడుకుంటాడు. పేతును వాడుకున్న దేవుడు మానవుని యొక్క జీవితంలో 2 ఉంటాయి, అబద్ధము, మోసము. కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఏడిస్తే మళ్ళీ తిరిగి సహాయం చేస్తాడు. తప్పైన కుమారుడు లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు నేను తండ్రికి అంటే పరలోకమందున్న తండ్రికి అలాగే నేను భూమి మీద ఉన్న తండ్రికి నేను ఎదుట పాపం చేశాను, ఇక నేను తండ్రి దగ్గరికి వెళ్తానని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి దూరం నుండి అతన్ని చూసి పశ్చాత్తాపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ఇచ్చి కాలుకి చెప్పులు
అలాగనే చేతికి ఉంగరం కూడా తొడిగాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మళ్ళీ ఘనంగా చూసుకుంటాడు. మళ్ళీ తిరిగి దేవుడు నిన్ను వాడుకుంటాడు. భయపడొద్దు. ఏ విషయంలో నువ్వు పడిపోయావు అనుకుంటున్నావో తిరిగి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేయటానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడి, నువ్వు గొప్ప కార్యం చేస్తావయ్యా. మా హృదయంలోకి రండి, మాకు సహాయం చేయండి. నేను ఇతరుల మీద అబద్ధం ఆడకుండా అయ్యా నా నోటిని అదుపులో పెట్టుకునే కృప నాకు దయచేయండి అయ్యా. అయ్యా నేను పశ్చాత్తాపడే మనసు, హృదయము దయచేయండి. మేము కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవాలి అంటే నీ సన్నిధిలో పశ్చాత్తాపడితే నాయన మేము కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోండి. తిరిగి పేతును వాడుకున్నట్లు నాయన అయ్యా మమ్మల్ని మీరు వాడుకోండి. ఎవరైతే బాధపడుతున్నారో వారిని లేవనెత్తమని, వారికి పశ్చాత్తాప హృదయం, విజ్ఞాపన ఆత్మను దయచేయమని, మహిమను తెచ్చు అయ్యా. బిడ్డలు లేవనెత్తమని, ఎవరు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నారో స్వస్థత లేని వారి స్వస్థతను దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి అయ్యా. రుణాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. ఏదైనా పనులన్నింటిలో మీరే తోడుగా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.